బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రతి బస్సును సాంకేతికంగా పరిశీలిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అన్నది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యమని అధికారులు అంటున్నారు. నిర్లక్ష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి బస్సులో ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తామని అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్ల ప్రవర్తన, డ్రైవింగ్ తీరు, స్పీడ్ లిమిట్ వంటి అంశాలను ప్రత్యేకంగా గమనిస్తూ చర్యలు తీసుకుంటామంటున్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మీరా ప్రసాద్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. బస్సు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? బస్సు ప్రమాదాలకు గల మేజర్ కారణం ఏంటి? ఈ తప్పిదం మానవ తప్పిదమా లేదా బస్సుల్లో ఏమైనా లోపం ఉందా? వీటిలన్నిటికీ అయితే ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ. ఈ చర్యల్లో భాగంగా అసలు బస్సుల్లో అసలు ఏం జరుగుతుంది, డ్రైవర్ ఏ పొజిషన్లో ఉన్నారు, కండక్టర్ ఎలా ఉన్నారు, బస్సులో ఎటువంటి లోపాలు ఉన్నాయని నిత్యం గమనిస్తూ ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. కెమెరాస్ ద్వారా ఇక్కడి నుండే ఆపరేట్ చేస్తూ బస్సులో ప్రతి ఒక్క బస్సులో అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారం మన డిటిసి ప్రసాద్ మీరా గారు అందిస్తారు. సార్ అసలు ఎలా సార్ దీని పేరు ఏఐ డ్రివెన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ కూడా డాష్ బోర్డ్ కెమెరాలు ఫిట్ చేసుకోవటం జరిగింది. అవి మనకి ఫ్లీటెక్స్ అనే కంపెనీ, ఎయిర్ఫై అనే కంపెనీ, ఇట్లా కొన్ని కంపెనీల ద్వారా ఈ ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఈ డాష్ బోర్డ్ కెమెరాలని ఫిట్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ యాక్సెసిబిలిటీ తీసుకోవటం జరిగింది. దీని ద్వారా మనం ఆ బస్సు లైవ్ ఎక్కడుంది ఏంటనేది చూడొచ్చు. అట్లాగే బస్సు డ్రైవర్ యొక్క బిహేవియర్ చూడొచ్చు. అలాగే బస్సు ముందు ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది పార్కింగ్లో ఉంది. ఈ పార్కింగ్లో ఉన్నటువంటి బస్సు, ఇది డ్రైవర్ క్యాబిన్. ఈ డ్రైవర్ క్యాబిన్లో ఏం జరిగినా కూడా మనకు వస్తుంది. ఒకవేళ మనం డ్రైవర్తో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వాయిస్ కాల్ అనేటువంటిది ఉంది కాబట్టి దీన్ని మనం క్లిక్ చేస్తే డ్రైవర్ క్యాబిన్లో ఉన్నటువంటి ఫోన్ ఆన్ అవుతుంది. దాని ద్వారా మనం డ్రైవర్తో కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే ఈ డ్రైవర్ ముందు ఒక కెమెరా ఉంటుంది, అది రోడ్డు వైపు ఉంటుంది. రోడ్డు వైపు ఉన్నటువంటి విజన్ అంతా మనం చూడొచ్చు. ప్రజెంట్ ఇది రన్నింగ్లో లేదు. వీళ్ళు మరో కెమెరా కూడా పెట్టుకున్నారు. అది వచ్చేసి మనకి ఈ యొక్క లగేజీ దాంట్లో పెట్టుకోవడం జరిగింది. సో సేఫ్ సైడ్ కోసం మనం అయితే డ్రైవర్ క్యాబిన్ను రోడ్డు వైపు మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేశాము, కంపల్సరీ చేశాము. మిగిలిన కెమెరాలు ఎన్ని కావాలనేది ఓనర్ ఇష్టము. అది అతనికి బస్సులో కంట్రోల్ కోసం ప్యాసింజర్స్ దగ్గర ఒకటి, ఇలాగా లగేజీ దగ్గర ఒకటి ఇట్లా చేసుకుంటారు. సో ఈ విధంగా ప్రతి బస్సుని మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాము. డ్రైవర్ ఏదైనా తప్పులు చేస్తుంటే ఇమీడియట్గా మనం అతన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరీ గ్రేవ్ మిస్టేక్ అయితే కనుక ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసి తగు చర్యలు తీసుకోమని చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా ఇతను పొరపాటు పని చేస్తుంటే కనుక ఇమీడియట్గా మనం అది స్క్రీన్ షాట్ని తీసి ఆ స్క్రీన్ షాట్ ద్వారా కూడా మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్ వీసీఆర్ని జనరేట్ చేస్తాము. ఇక చూడండి, ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, ఇది స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ ద్వారా మనం అతనికి ఫైన్ వేసి అఫెన్స్ అయితే కనుక ఫైన్ కూడా వేస్తాము. సార్ ముందుగా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి చర్యలు చేస్తున్నారు సార్. ఈ స్క్రీన్ షాట్స్కి సంబంధించి అంటే అటు సైడ్ డ్రైవర్ స్పందించకపోతే అసలు ఏంటి సార్ పరిస్థితి? ఇమీడియట్గా ఓనర్కి ఇన్ఫామ్ చేయటం, లేదంటే దగ్గరలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి చెప్పి కంట్రోల్లో తీసుకోవటం జరుగుతుంది. సార్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు కెమెరా పర్యవేక్షణ అండ్ ఎలా జరుగుతుంది? ఇప్పటిదాకా ఎన్ని మిస్టేక్స్ చూసారు? లాస్ట్ వీక్ నుంచి జరిగిందండి. ఇంకా దీని మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని కేసెస్ వచ్చాయి సార్? కేసెస్ అన్నీ కూడా ఆల్రెడీ ఎవ్రీడే చేస్తున్నారు, అంటే లైవ్లో చేస్తున్నారు. దానికి 3 టీంలు ఉండి చేస్తున్నాయి. ఆ వివరాలన్నీ మీరు హైర్ అథారిటీస్ దగ్గర తీసుకోవచ్చు. సార్ అంటే మీరు ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు కదా, మీరు దీంట్లో గమనించిన మేజర్ మిస్టేక్ ఏంటి సార్? అంటే డ్రైవర్ బిహేవియరా లేకపోతే డ్రైవర్ బిహేవియర్ మేజర్గా సెల్ ఫోన్ వాడటం, లేదంటే ఇట్లాగా పక్క వాళ్ళతో మాట్లాడుతూ డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతినటం. సార్ అప్పుడు మీరు ఇట్లా ఈ మైక్తో మీరు మాట్లాడితే వినిపిస్తుందా సార్? అవును, వెంటనే రెస్పాండ్ అయ్యారు. అండ్ దట్టు ఆ ప్రయాణికులతో మాట్లాడే సౌకర్యం ఏమైనా ఉంటుంది సార్? మీరు డైరెక్ట్ డ్రైవర్కి ప్రయాణికులు ఎవరైనా చెప్పాలనుకుంటే ఆ క్యాబిన్కి వచ్చి చెప్పొచ్చు. వీళ్ళ మీద అంత ఫోకస్ లేదు ప్రస్తుతానికి. మనం
డ్రైవర్ బిహేవియర్. ఓకేనండి. సో ముఖ్యంగా చూసారు కదా, ఆ డ్రైవర్ బిహేవియర్ని ఉంచుకొని ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్స్ మేజర్గా ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ మేజర్గా జరుగుతుంది డ్రైవర్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళు షిఫ్ట్ల వారీగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఆ బస్సులో చేస్తున్న కార్యకలాపాలు ఎటువంటివి, ఫోన్ మాట్లాడుతున్నారు లేదా ఆ పక్కన వారితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు, అవన్నీ కూడా క్షుణ్ణంగా ఇక్కడ తెలిసిపోతున్నాయి. విత్ వాయిస్ కూడా తెలిసిపోతుంది. అయితే ఆ డ్రైవర్కి ఏమన్నా హెచ్చరికలు జారీ చేయాలంటే ఆ మైక్రోఫోన్ ద్వారా కూడా హెచ్చరికలు ఇస్తున్నారు. వెంటనే ఆ కోడ్ నెంబర్, అంటే బస్ కోడ్ నెంబర్ అక్కడ ఉన్న డ్రైవర్కి సంబంధించి కూడా వెంటనే హెచ్చరికలు ఇస్తున్నారు. దానికి ఆ డ్రైవర్ అటు నుండి స్పందిస్తున్నారు. అంటే ఆ కెమెరా ఒకటే, వీడియో ఒకటే కాదు, ఆడియో కూడా, ఇక్కడ మాట్లాడే అధికారులు ఆడియో కూడా డ్రైవర్స్కి వినపడుతుంది. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి ఎక్కడన్నా తప్పు జరుగుతూ ఉంటే వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వీరికి స్పందించడం జరుగుతుంది. ఆ ప్రసాద్ గారు చెప్పినట్టు కూడా ఏదైతే డ్రైవర్ బిహేవియర్ అన్నది మేజర్ కాన్సెప్ట్ ఉందో, డ్రైవర్ బిహేవియర్ మీద పూర్తిగా తనిఖీలు కానీ పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి యొక్క అంశాన్ని కూడా వీరు ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏమైనా తప్పిదం జరిగితే వెంటనే అది ఏం తప్పిదం అన్నది కూడా స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. బస్ మాత్రమే కాకుండా ఆ బస్ వెలుపల కానీ ముందు కానీ ఏం వెహికల్స్ ఉన్నాయో కూడా వాటిని కూడా చూసే అవకాశం ఉంది. బస్సులో ఉన్న లగేజ్ యొక్క ప్లేస్ని కూడా అక్కడ కూడా కెమెరాస్ పెట్టుకున్నారు కొంతమంది. ప్రతి ఒక్క చోట కూడా బస్సులో కెమెరా పెట్టారు. ఏమైనా ప్రయాణికులకు ఇబ్బంది ఏమైనా కలిగినట్టు అనిపిస్తే కనుక వెంటనే మానిటరింగ్కి సంబంధించి కూడా చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే విజువల్స్లో ఈ బస్కి సంబంధించి బస్ పార్కింగ్లో ఉంది. అంటే ఒకవేళ బస్ పార్కింగ్లో ఉందా లేదా రన్నింగ్లో ఉందా లేదా ఏ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. నైట్ టైం అయితే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. నైట్ టైం ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి నైట్ టైంలో బస్ డ్రైవర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దీనికి ఆ ప్రయాణికులు ఎలా స్పందిస్తున్నారు, దీని ప్రయాణికులు ఎలా యాక్సిడెంట్స్ ఉన్నాయి అవి ఎలా నియంత్రించవచ్చు అనేవి ఇక్కడ నుండి మానిటర్ చేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు సాధ్యమైనంత వరకు బస్సు యొక్క యాక్సిడెంట్స్ కానీ డ్రైవర్ యొక్క బిహేవియర్ కానీ మార్చే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.